రెడ్డిగా నేషనల్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ నెల 31న అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీ వర్చువల్ విధానంలో నిర్వహించనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమైన అంశాలు, లెజిస్లేటివ్ బిజినెస్ వ్యవహారాలను చర్చించేందుకు లోక్సభ, రాజ్యసభల పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశానికి ఆహ్వానించారు. ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీల సహకారాన్ని కోరనున్నారు. రెడ్డిగా ప్రధాని మోదీతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. ఎయిర్ ఇండియాను అధికారికంగా టాటాలకు అప్పగించే ప్రక్రియలో భాగంగా ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. వీరిద్దరి భేటీకి సంబంధించిన చిత్రాన్ని పీఎంఓ కార్యాలయం ట్వీట్ చేసింది. అధికారికంగా ఎయిర్ ఇండియాను అప్పగించే ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా బోర్డు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా కార్యకలాపాలను సజావుగా కొనసాగించేందుకు టాటా సన్స్కు రుణాలిచ్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని కన్సార్టియం అంగీకరించింది. ఎయిర్లైన్ నిర్వహణకు కావలసినంత మే టర్మ్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్లో లోన్లను అందించేందుకు కన్సార్టియం సూచనప్రాయంగా ఆమోదం తెలిపిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కన్సార్టియంలో ఉన్నాయి. ఇక టాటా గ్రూప్ నుంచి ఎయిర్ ఇండియాను తీసుకున్న 69 ఏళ్ల తరువాత మళ్లీ ఆ సంస్థకే కేంద్రం అప్పగించింది. ప్రభుత్వం నిర్వహించిన వేలం ప్రక్రియలో ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ అనుబంధ సంస్థ ట్యాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ 18,000 కోట్ల కొనుగోలు చేసింది. ఇక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలో భారీ అవకతవకలు జరిగాయని బీహార్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రైల్వే బోగీలను తగలబెట్టారు. అలాగే రైల్వే ఆస్తులను పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు. దీనికి అంతటికీ యూట్యూబర్ బాగా ప్రాచుర్యం పొందిన ఖాన్ సర్ కారణమని బీహార్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోటీ పరీక్షలకు ఖాన్ సర్ కోచింగ్ ఇస్తుంటారని, విద్యార్థులను హింసకు రెచ్చగొట్టింది ఖాన్ సర్ అని పోలీసులు భావిస్తున్నారు. ఇక అల్లర్లకు దిగిన విద్యార్థులను సోమ మంగళవారాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో చాలా మంది విద్యార్థులు ఖాన్ సర్ వీడియోలు చూసి తాము రెచ్చిపోయామని చెప్పారు. ఓ వీడియోలో ఖాన్ సర్ ఆర్ఆర్బీ అలాగే ఎన్టీపీసీ పరీక్షలు రద్దు చేయకపోతే రోడ్లపైకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకముందు ఖాన్ సర్ మీడియాతో మాట్లాడుతూ హింసను తాను ప్రేరేపించినట్లు రుజువు చూపిస్తే తనను అరెస్టు చేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం హింసకు పూర్తి బాధ్యత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుదని స్పష్టం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్లలో రైల్వే ఉద్యోగాలు ఆశిస్తున్న విద్యార్థులు హింసకు దిగడం, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడంపై బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందంటున్నారు మాయావతి. నిరసన తెలుపుతున్న పేద విద్యార్థులను, నిరుద్యోగులను చితకబాదడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని హిందీలో ట్వీట్ చేశారు. ప్రభుత్వం తప్పుడు విధానాల వల్ల నిరుద్యోగం, పేదరికం తారాస్థాయికి చేరిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ సదుపాయాలను పక్కన పెట్టేసిందన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా ఏళ్ల తరబడి జాప్యం చేసి చివరికి పరీక్షలంటూ నిర్వహించి అవి సవ్యంగా నిర్వహించలేక చేతులెత్తేస్తుందంటున్నారు మాయావతి. ఇక బీజేపీ ముందు తమ మైండ్ సెట్ మార్చుకోవాలని సూచించారు బీఎస్పీ చీఫ్. 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక టీవీ న్యూస్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ పకోడాలు అమ్ముకోవడం కూడా ఉద్యోగం లాంటిదేనని వ్యాఖ్యానించారని మాయావతి గుర్తు చేశారు. ఇది నిరుద్యోగులను కించపరచడమేనని, ప్రభుత్వం తమ పద్ధతి మార్చుకోవాలని మాయావతి కేంద్రంలోని బీజేపీ సర్కారుకు సూచించింది. కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీకి ట్విట్టర్పై గుస్సా వచ్చింది. ట్విట్టర్లో తన ఫాలోవర్స్ సంఖ్యను తగ్గించి చూపిస్తున్నారని ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్కు లేఖ సంధించారు. ప్రధాని మోదీ ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోవడం, రాహుల్ ఫాలోవర్స్ తగ్గిపోవడంతో రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.
దీనికి ట్విట్టర్ అధికార ప్రతినిధి స్పందిస్తూ ప్రతి వారం మిలియన్ల కొద్దీ ఖాతాలను తీసేస్తుంటామని, కంపెనీని నిబంధనలు అతిక్రమించిన వారి ఖాతాలను తొలగించడం జరుగుతుందని వివరణ ఇచ్చింది. అయితే కొన్నిసార్లు ఫాలోవర్ల సంఖ్య స్వల్పంగా పెరగడం, తగ్గడం సాధారణంగా జరుగుతుందని వివరణ ఇచ్చారు. మరి రాహుల్ బాబా ట్విట్టర్ సమాధానంతో సంతృప్తి చెందారో లేదో తెలియదు. ఇక కార్వీ సీఎండీ పార్థసారథికి చెందిన 700 కోట్ల రూపాయల విలువైన షేర్లను స్తంభింపజేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సుమారు 2,000 కోట్ల రూపాయల వరకు జరిగిన అవకతవకలపై విచారణ ప్రారంభించింది ఈడీ. కార్వీ గ్రూప్ సీఎండీ పార్థసారథి, అయితే సీఎఫ్ఓ జి కృష్ణహరిని హైదరాబాద్లోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ముందు ఈ నెల 20న హాజరుపరిచారు. వీరిని కోర్టు ఈ నెల 27 నుంచి 30 వరకు 4 రోజుల పాటు ఈడీ కస్టడీకి పంపించిందని తెలిపింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిసిఎస్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్వారీ గ్రూప్ తమ క్లయింట్ల సెక్యూరిటీలను దుర్వినియోగం చేసి మోసపూరితంగా సెక్యూరిటీల విక్రయించి సొమ్ము చేసుకుందని, ఈ సొమ్మును పార్థసారథి వివిధ కంపెనీలకు తరలించారని హెచ్డిఎఫ్సి బ్యాంక్ తమ ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూను ఉపసంహరించారు. మార్కెట్లో సరిబేసి నిబంధనలు కూడా ఎత్తివేశారు. రెస్టారెంట్, సినిమా హాళ్లలో మాత్రం 50% సామర్థ్యంతో నడిపేందుకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దేశ రాజధానిలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం. అయితే స్కూళ్లు, కాలేజీలు మాత్రం యథాప్రకారం సెలవులు కొనసాగుతాయి. ఇక ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కూడా హాజరయ్యారు. సినిమాలు, రెస్టారెంట్తో పాటు బార్లలో 50% సామర్థ్యంలో నిర్వహించడానికి అనుమతించారు. అదే పెళ్లిళ్లు, శుభకార్యాలకు 20 మంది నుంచి 200 మంది అతిథుల వరకు పెంచారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా 50% సామర్థ్యంతో పనిచేసుకోవడానికి అనుమతించాయి. స్కూళ్ల ప్రస్తావన నేటి సమావేశంలో రాలేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతోంది. రోజుకు 1,00,000కు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్తగా 2,86,384 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 573 మంది మృతి చెందారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 4,03,71,500 ఉండగా మృతుల సంఖ్య 4,91,700కు చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,02,472కు చేరింది. ఇక పాజిటివిటీ రేటు 19.59% ఉంది. ఇక 2 ఏళ్లు దాటినా కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచ దేశాలను నీడలా వెంటాడుతూనే ఉంది. ఆల్ఫా, బీటా, డెల్టా, గామా వేరియంట్లుగా ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా తాజాగా ఒమిక్రాన్ రూపంలో విరుచుకుపడుతోంది. గతంలో వచ్చిన వేరియంట్లన్నీ కన్నా దీని ప్రభావం తక్కువే అయినా మనుషుల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ కొత్త వేరియంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2,10,00,000కు పైగా కరోనా కేసులు నమోదైనట్లు WHO వెల్లడించింది. అయితే ఒక్క వారం వ్యవధిలోనే ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం కరోనా ప్రబలినప్పటి నుంచి ఇదే మొదటిసారని ఆందోళన వ్యక్తం చేసింది. భారత్, నేపాల్, బంగ్లాదేశ్లోనే అధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక ప్రెసిడెన్సీ బాడీగార్డ్ దళం పీబీజీలో సేవలందించిన అశ్వరాజ్యం విరాట్కు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ వీడ్కోలు పలికారు. వయసు మీద పడటంతో విరాట్ సేవలకు ముగింపు పలికారు. అయితే హనోవేరియన్ జాతికి చెందిన విరాట్ 2003లో బాడీగార్డ్తో చేరింది. ఇప్పటి వరకు 13 సార్లు గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొంది. వీడ్కోలు సమయంలో విరాట్ చెంతకు వెళ్లిన రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి రాజ్నాథ్ దాన్ని ఆత్మీయంగా నిమిరారు.
దేశ సైనిక రంగంలో పనిచేసిన అశ్వాలకు విరమణ వయసు ఉంటుంది. ఆ వయసు వచ్చాక అవి ఎంత ఆరోగ్యంగా ఉన్నా పక్కన పెట్టేసి విశ్రాంతి కల్పిస్తారు. తాజాగా అనేక మంది రాష్ట్రపతుల దగ్గర 13 ఏళ్లపాటు సేవలందించిన విరాట్ అనే అశ్వానికి రిపబ్లిక్ డే పర్వదినం సందర్భంగా రిటైర్మెంట్ ప్రకటించారు. రాష్ట్రపతి బాడీగార్డ్స్ కమాండెంట్ గుర్రాల్లో విరాట్కు ఉన్న ప్రత్యేకత దేనికి లేదు. ఆర్మీ స్టాఫ్ కమాండేషన్ అవార్డును పొందిన గుర్రం ఇదే. ఈ ఏడాది జనవరి 15న జరిగిన ఆర్మీ డే కార్యక్రమంలో ఈ అవార్డును విరాట్కు బహూకరించారు. ఆర్మీ స్టాఫ్ కమాండేషన్ అవార్డును అందుకున్న తొలి గుర్రంగా చరిత్ర సృష్టించింది. విశిష్టమైన సేవలు అందించి ప్రత్యేక సామర్థ్యాలు కలిగిన గుర్రాలకు మాత్రమే ఈ అవార్డును ఇస్తారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన గుర్రం కాబట్టే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ వంటి వారు దానికి దగ్గరుండి వీడ్కోలు చెప్పారు. రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ గుర్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రేమతో నిమిరారు. గణతంత్ర దినోత్సవాల వేళ చివరి పరేడ్లో పాల్గొన్న విరాట్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు ఘనంగా సాగనంపారు. ప్రస్తుత రాష్ట్రపతి కోవింద్ కంటే ముందు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్ దగ్గర కూడా విరాట్ సేవలందించింది. ఈ ఏడాది ఈ గుర్రానికి ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ మెడల్ అందించి ఘనంగా వీడ్కోలు పలికారు. సాధారణంగా 17 లేదా 18 సంవత్సరాలకు గుర్రాలు రిటైర్ అవుతాయి. విరాట్ ప్రస్తుత వయస్సు 21. దీంతో అది ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ వయసు రీత్యా రిటైర్మెంట్ ప్రకటించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంద్రాలో ఘోర ప్రమాదం జరిగింది. బెహ్రామ్ నగర్ ప్రాంతంలో 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద 5గురు చిక్కున్నట్లు అనుమానిస్తున్నారు బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు. 6గురిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఇక భవనం కూలిన ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి 5 అగ్నిమాపక యంత్రాలు, ఒక రెస్క్యూ వ్యాన్ సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. మరోవైపు 6 అంబులెన్స్లను సంఘటనా స్థలానికి తరలించారు. నకిలీ కరెన్సీని చెలామణి చేస్తున్న 7గురు సభ్యుల ముఠాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 7 కోట్ల విలువైన 2,000 రూపాయల నకిలీ నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తుండగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితులను ఈ నెల 31 వరకు పోలీస్ కస్టడీకి తరలించినట్లు డీసీపీ సంగ్రామ్ నిశాందర్ స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలను స్వీకరించేందుకు కొందరు నిరాకరిస్తున్నారు. పద్మ అవార్డును తిరస్కరించిన వాళ్ల జాబితా 3కు చేరింది. బెంగాల్కు చెందిన సిపిఎం సీనియర్ నేత బుద్ధదేవ్ భట్టాచార్య, ప్రముఖ గాయని సంధ్యా ముఖర్జీ ఇప్పటికే తమకు ప్రకటించిన పురస్కారాన్ని తిరస్కరించారు. తాజాగా ఆ జాబితాలో ప్రముఖ తబలా వాయిద్యకారుడు పండిత్ అనింద్య చటర్జీ కూడా తనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఈ ముగ్గురు పశ్చిమ బెంగాల్కు చెందిన వారు కావడం విశేషం. తనకు కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు అనింద్య చటర్జీ వెల్లడించారు. నాకు పురస్కారం ప్రకటించినందుకు ధన్యవాదాలు. అయితే పురస్కారం తీసుకునేందుకు సిద్ధంగా లేనని, నా జూనియర్లకు ఏళ్ల క్రితమే పద్మశ్రీ అవార్డులు వరించాయి. కారణం ఏదైనా సరే ఈ పురస్కారాన్ని తిరస్కరిస్తున్నారని చటర్జీ స్పష్టం చేశారు. పండిట్ రవిశంకర్, ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ వంటి ప్రముఖులతో వేదిక పంచుకున్న అనింద్య చటర్జీకి 2002లో సంగీత నాటక అకాడమీ అవార్డు వరించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని సిపిఎం సీనియర్ నేత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తిరస్కరించారు. పద్మ అవార్డు సంగతి నాకు తెలియదు, దాని గురించి ఎవరూ చెప్పలేదు. ఒకవేళ నన్ను ఆ పురస్కారానికి ఎంపిక చేసుంటే దాన్ని తిరస్కరిస్తున్నానని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. బుద్ధదేవ్తో పాటు పార్టీ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నట్లు సిపిఎం వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి అవార్డులు స్వీకరించడం తమ విధానం కాదని ఆ పార్టీ ట్విట్టర్లో స్పష్టం చేసింది. తాము పనిచేసేది ప్రజల కోసమని, అవార్డుల కోసం కాదని తెలిపింది. గతంలో తమ పార్టీ సీనియర్ నేత ఈఎంఎస్ నబూద్రిపాద్ కూడా ఇదే రీతిలో అవార్డును తిరస్కరించారని వివరించింది. ఇక పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించేందుకు పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రముఖ గాయని సంధ్యా ముఖర్జీ కూడా నిరాకరించారు. అవార్డు ప్రకటించేందుకు సమ్మతించాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు తనను సంప్రదించినప్పుడు ఆమె ఈ మేరకు స్పష్టం చేశారు. 90 ఏళ్ల వయసులో దాదాపు 8 దశాబ్దాల పాటు పాటలు పాడిన వ్యక్తికి పద్మశ్రీని ప్రకటించడం అంటే ఆమె స్థాయిని తగ్గించడమే అని సంధ్యా ముఖర్జీ కుమార్తె సామి సేన్ గుప్తా స్పష్టం చేశారు. పద్మశ్రీ పురస్కారాన్ని ఒక జూనియర్ ఆర్టిస్టుకు ఇవ్వడం సబబని, సంధ్యా ముఖర్జీ లాంటి గాయనికి ఇవ్వాలనుకోవడం తగదని వ్యాఖ్యానించారు. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఓ బాలుడు వాస్తవాధీన రేఖ వద్ద తప్పిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ బాలుడిని చైనా అధికారులు భారత సైన్యానికి అప్పగించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మిరామ్ టారోన్ను భారత సైన్యానికి చైనీస్ పిఎల్ఏ అప్పగించిందని, వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని రిజిజు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీన చైనీస్ పిఎల్ఏ టారెన్ను తమ కస్టడీలోకి తీసుకుందని రిజిజు ఒక ప్రకటన చేశారు. కాగా జనవరి 19న టారోన్ వాస్తవాధీన రేఖ వద్ద తప్పిపోయాడు. దీంతో భారత సైన్యం చైనీస్ సైనికులతో సంప్రదింపులు జరిపింది. ఒకవేళ పిఎల్ఏ తమ కస్టడీలోకి తీసుకుంటే విడిపించేందుకు సహాయపడాలని చైనీస్ ఆర్మీని కోరింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం జనవరి 19న జూనియంగ్తో కలిసి టారోన్ వేటకు వెళ్లినట్లు, చీకట్లో దారి తప్పడంతో చైనీస్ పిఎల్ఏ వచ్చి టారోన్ను బందీగా పట్టుకున్నారని, తాను వారికి చిక్కకుండా తప్పించుకుపోయి భారతీయ సైనికులతో పాటు టారోన్ కుటుంబ సభ్యులకు విషయం చెప్పానని యంగ్ చెప్పాడని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఇక స్టాక్ మార్కెట్లు ఇప్పట్లో ఉపశమనం కలిగే పరిస్థితి కనిపించడం లేదు. గ్లోబల్ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై బలంగా పనిచేస్తోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతున్న అంచనాతో గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. అయితే బీఎస్ఈ ఇంట్రాడేలో ఏకంగా 1419 పాయింట్ల వరకు పతనమైంది. అయితే చివరి గంటలో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్ షేర్లతో పాటు ఎంపిక చేసిన ఆటో షేర్లు కొనుగోలు చేయడంతో అత్యంత కనిష్టం నుంచి కాస్త కోలుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు నిట్ట నిలువున వణికాయి. గత ఏడాది ఏప్రిల్ తర్వాత ఈ స్థాయిలో మార్కెట్లు భారీగా కుంగిపోవడం ఇదే మొదటిసారి. గ్లోబల్ పరిణామాలు దేశీయ మార్కెట్లను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించి మార్కెట్ నుంచి బయటపడాలనుకున్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2000 పాయింట్ల పైనే పతనమైంది. చివరిలో కాస్త కోలుకొని మార్కెట్ ముగిసే నాటికి సెన్సెక్స్ 1546 పాయింట్లు క్షీణించి 57,491.5 వద్ద, నిఫ్టీ 468 పాయింట్లు క్షీణించి 17,149 వద్ద స్థిరపడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా క్షీణించడానికి ప్రధాన కారణాలు యుఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతున్నాయన్న వార్తలు, రష్యా ఉక్రెయిన్ల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు, దీంతో పాటు డాలర్ ఇండెక్స్ పెరిగిపోవడం, ముడి చమురు ధరలు మళ్లీ కొండెక్కి కూర్చోవడం, కోవిడ్ ఉధృతి, కొత్త షేర్ల పతనం, ఈ పరిణామాలన్నీ కలిసి బాండ్ ఈల్డింగ్ పై ప్రభావం చూపడంతో ఇన్వెస్టర్లు దిక్కుతోచని పరిస్థితిలో షేర్లను విక్రయించుకుని నష్టాలను తగ్గించుకోవాలనుకున్నారు. బీఎస్ఈలో అత్యధికంగా నష్టపోయిన షేర్ల విషయానికి వస్తే జేఎస్డబ్ల్యూ, టాటా స్టీల్ షేర్లు వరుసగా 7%, 6.4% నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్ హిందాల్కో, విప్రో, టెక్ మహీంద్రా, టైటాన్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు 5 నుంచి 6% వరకు నష్టపోయాయి. Q3లో మంచి ఫలితాలను ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 4% క్షీణించి 2,382 వద్ద క్లోజ్ అయింది. ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, L&T, అల్ట్రాటెక్ సిమెంట్లు 3% వరకు నష్టపోయి వాటిలో ఉన్నాయి. బీఎస్ఈ
BSEలో 3,000 షేర్ల నష్టాలతో ముగియగా కేవలం 518 షేర్లు మాత్రం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. మొత్తం మీద జనవరి 17 నుంచి సెన్సెక్స్ ఏకంగా 3,900 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 1,200 పాయింట్లకు పైగా పతనమైంది. దీంతో మదుపర్ల సంపదగా భావించే BSEలో నమోదిత కంపెనీల విలువ 6 రోజుల్లో దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆవిరైంది. ఐటీ సేవల రంగంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS ప్రపంచంలోని అత్యంత విలువైన బ్రాండ్లలో 2వ స్థానం ఆక్రమించిందని బ్రాండ్ ఫైనాన్స్ వెల్లడించింది. గత ఏడాది TCS 3వ ర్యాంకులో నిలిచింది. టాటా గ్రూపునకు చెందిన ఐటీ కంపెనీ TCS మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ప్రపంచంలో టాప్ కంపెనీల సరసన TCS నిలిచింది. ఇక బ్రాండ్ ఫైనాన్స్ 2022 గ్లోబల్ ఐటీ కంపెనీల ర్యాంకింగ్ను ప్రకటించింది. ర్యాంకింగ్లో ఎక్సెంజర్ అగ్రస్థానంలో నిలవగా టాప్ 5 స్థానాల్లో భారత్కు చెందిన 2 కంపెనీలు సాధించాయి. వాటిలో TCS, ఇన్ఫోసిస్లు వరుసగా 2-3 ర్యాంకులు సాధించాయి. ఈ 2 కంపెనీలు కలిసి అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజం IBMను వెనక్కి నెట్టాయి. ఇక బ్రాండ్ ఫైనాన్స్ 2022 గ్లోబల్ 500 ఐటీ సర్వీస్ ర్యాంకింగ్ రిపోర్ట్ ప్రకారం TCS బ్రాండ్ విలువ గత 12 నెలల్లో 1.844 బిలియన్ డాలర్లకు పెరిగి $16.786 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే ఈ స్థాయిలో వృద్ధి చెందడానికి కంపెనీ పెద్ద ఎత్తున ఉద్యోగులపైన, కస్టమర్ ఈక్విటీ పైన భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఏంటని తెలిపింది. TCS గత దశాబ్ద కాలం నుంచి తమ బ్రాండ్ విలువ పెంచుకుంటూ పోతోంది. 2021లో TCS లండన్ మారథాన్ను, టొరంటో వాటర్ ఫ్రంట్ మారథాన్ను స్పాన్సర్ చేసి తన బ్రాండ్ విలువను మరింత పెంచుకుంది. జాగ్వార్ TCS రేసింగ్ టీంను, ఫార్ములా ఈ మోటార్ స్పోర్ట్స్, డచ్ గోల్ఫ్లో కూడా TCS పాల్పంచుకుని తమ బ్రాండ్ విలువను గణనీయంగా పెంచుకుందని బ్రాండ్ ఫైనాన్స్ CEO చైర్మన్ డేవిడ్ హెగెక్ వెల్లడించారు. రెట్టిగా ఓల్డ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. గూగుల్ CEO సుందర్ పిచాయ్కి వ్యతిరేకంగా కాపీరైట్ హక్కుల ఉల్లంఘన కింద ముంబైలో FIR నమోదైంది. పిచాయ్తో పాటు మరో 5గురిపై కోర్టు ఆదేశాల మేరకు అయితే MIDC పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సినీ నిర్మాత దర్శకుడు సునీల్ దర్శన్ కాపీరైట్ హక్కుల కింద ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇక సినీ నిర్మాత సునీల్ దర్శన్ వాదన విషయానికి వస్తే 2017లో నిర్మించిన ఏక్ హసీనా థీ ఏక్ దివాన్ థా సినిమా హక్కులు ఎవరికి ఇవ్వలేదని, ఈ సినిమాను గూగుల్కు చెందిన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ ద్వారా పలువురు డబ్బు సంపాదించుకుంటున్నారని, ఈ సినిమా తన మేధో సంపత్తి అని సినీ నిర్మాత దర్శన్ పేర్కొన్నారు. అయితే ఈ అంశాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి ఈబ్యూట్ దృష్టికి తెచ్చినా కూడా పెద్దగా పట్టించుకోలేదని, విధిలేని పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని దర్శన్ వివరించారు. కాపీరైట్స్ చట్టం 1957 కింద 51, 63, 69 సెక్షన్ల కింద పోలీసులు FIR నమోదు చేశారు. కోవిడ్-19 నిబంధనలు బ్రిటన్ ప్రభుత్వం సడలించింది. అయితే నైట్ క్లబ్స్, ఫుట్బాల్ గ్రౌండ్స్లో కానీ అతిపెద్ద స్థాయిలో జనాలు గుమ్ముగూడే కన్సల్టెన్స్లో మాస్క్ అవసరం లేదని ప్రకటించింది. అలాగే వ్యాక్సిన్ వేసుకున్నట్లు సర్టిఫికేట్ కూడా అవసరం లేదని స్పష్టం చేసింది. కాగా గత 2 వారాల నుంచి కేసులు గణనీయంగా తగ్గిపోవడం బోరిస్ జాన్సన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 8వ తేదీన బ్రిటన్ ప్రభుత్వం మాస్కులు, వ్యాక్సిన్ సర్టిఫికేట్లను ప్రవేశపెట్టింది. ఒమిక్రాన్ శరవేగంగా విస్తరించడంతో బోరిస్ జాన్స్ ప్రభుత్వం ప్లాన్ B నిబంధనలు, మాస్క్, వ్యాక్సిన్ సర్టిఫికెట్లు తప్పనిసరి చేసింది. బ్రిటన్లో ఏకంగా 37 మిలియన్ల ప్రజలకు బూస్టర్ డోసు ఇచ్చిన తరువాత ప్రజల నుండి నిబంధనలు సడలించాలన్న డిమాండ్ పెరగడంతో బ్రిటన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.